నా పేరు వేణుగోపాల్. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొంతకాలంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతా ఉన్న పరిస్థితి ఉంది. దీని దృష్ట్యా మొత్తం యావత్తు ప్రజానీకందరూ కూడా తిరుమలకి వెళ్ళేటువంటి భక్తులు మేము ప్రధానంగా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి కారణం లడ్డూ వివాదం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి అనేక రకాలైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలో ఒక చూస్తూ ఉంటే భక్తులందరూ కూడా ఆందోళన భయప్రాంతం గురవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు లడ్డూ వివాదం తర్వాతనే అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఆ టికెట్లకు సంబంధించినటువంటి తొక్కిసలాట కావచ్చు, ఆ తొక్కిసలాట దాదాపు 6 మంది మరణించడం కావచ్చు, వాటిపైన ఎటువంటి నిఘా పెట్టుకుపోగా వాటిపై దృష్టి పెట్టుకుపోగా టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అంత రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుపోవడం మూలంగా తొక్కిసలాట జరగడం, లేకపోతే ఆ లడ్డు కౌంటర్ లో మంటలు చెలరేగడం కానీ, లేకపోతే ఇతరులకు సంబంధించినటువంటి సౌకర్యాలు వాటికి సంబంధించి కానీ టీటీడీలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. టీటీడీ అధికారులు అంటే పైన పట్టారం లోన లొట్టారం అన్న విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది తప్ప ఎక్కడ కూడా నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ప్రకారం భక్తులకు ఇబ్బంది లేకుండా భక్తుల యొక్క సౌకర్యాలను పెంచడంలో వాళ్ళకి మెరుగైనటువంటి వసతులు కల్పించడంలో టీటీడీ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈరోజు మనం అనుకోవచ్చు. అలాగే బోర్డుకు సంబంధించి కూడా ఈరోజు ఆ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నటువంటి తిరుపతికి సంబంధించి తిరుమలకి సంబంధించి పూర్తి సమగ్ర విషయాలు తెలిసేది, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పినటువంటి అవగాహన వాళ్ళకు ఉండేది. అట్టగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడ ఏదో బోర్డు మీటింగ్లకు వచ్చి పోవడం తప్ప ఇక్కడ డెవలప్మెంట్ సంబంధించి కానీ లేకపోతే సౌకర్యాలకు సంబంధించి కానీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా ఏమున్న పరిస్థితి ఈరోజు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈఓ గారు చైర్మన్ గారు వెంటనే దీని మీద దృష్టి సారించాలి. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు. భక్తుల యొక్క అభిప్రాయం ప్రకారం ఎప్పటికైనా టీటీడీ ఆరోగ్య వైఖరి తీసుకొని రాబోయే రోజుల్లో సంఘటనలు జరగకుండా బాగుంటుంది. లడ్డు వివాదం ఆ తర్వాత సిట్టు విచారణ జరిపారు. ఆ సిట్టు విచారణలో ఏమీ లేదని తేల్చారు. దీనికి ఒక పెద్ద నానా యాగి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం దీని గురించి మాట్లాడటం, ఒక డిప్యూటీ సీఎం ఇక్కడికి వచ్చి సనాతన ధర్మం అని చెప్పి రకరకాలుగా దీని గురించి ఓగదప్పుడు ఉపన్యాసాలు చెప్పి భక్తుల్ని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మతాల మధ్య ప్రేరేపించే విధంగా మత చిచ్చురేపే విధంగా ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి ఆయన వచ్చి మాట్లాడటం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడటం ఇది సమంజసం కాదు. ప్రశాంతతకు నిలయంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రశాంతతగా ఉండాలి. ప్రశాంతత వాతావరణం కలిగించేది రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. టీటీడీ కూడా ఆ రకంగా జోక్యం చేసుకుని ప్రశాంతతను కాపాడాలని చెప్పి భక్తుల అభిప్రాయం తెలియజేస్తారు. ఆ అభిప్రాయం కోసం పనిచేయాలి. టీటీడీ పవిత్రత కాపాడాల్సిన టీటీడీ బోర్డు ఈ రోజు చేష్టలుడికి వ్యవహరిస్తా ఉంది. మొన్న జరిగిన సంఘటనలో నేను ప్రత్యక్ష సాక్షిని. నేను ఆ పార్క్ లోనే ఉన్నాను. ఆ ఘటన జరిగినప్పుడు ఎంత నిర్లక్ష్యం అంటే అక్కడ పోలీసులు సరైన సంఖ్యలో లేరు. అసలు వాళ్ళని బంధించకుండా ఉంటే లైన్ వదిలినప్పుడు నేరుగా లైన్ లో వెళ్లేవారు. వాళ్ళని అందరినీ గేట్ వేసి లోపల పెట్టడం అనేది చాలా దుర్మార్గం. దీని వల్లనే ఈ ఘటన జరిగింది. రెండోది బోర్డు ఈరోజు ఎట్లా వ్యవహరిస్తుందంటే బోర్డు మీటింగ్ కి లోకేష్ గారి అనుచరులు ఇద్దరు లోపల బోర్డు మీటింగ్ లో కూర్చొని వాళ్ళ పెత్తనం చేసే పరిస్థితి అనేది ఉంది. ఇది చాలా అన్యాయం. ఈరోజు బోర్డు యొక్క విలువలన్నీ కూడా కోల్పోయి బయట ప్రభుత్వం ఏదైతే చెప్తాందో అది లోపలికి వచ్చే పరిస్థితి. టీటీడీ అంటే స్వతంత్రంగా అది నిర్వహించాల్సిన విషయము, కానీ ఆ విధంగా జరగడం లేదు. అధికారం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకుదే అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చాలా అన్యాయము. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. రెండోది చనిపోయిన వాళ్ళకి ₹1 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కుటుంబం మొత్తం కూడా ఆధారపడి ఉండే వాళ్ళు చనిపోతే పరిస్థితి ఏంది? అదే విధంగా ఆడబిడ్డ చనిపోతే ఆ బిడ్డల్ని ఎవరు కాపాడతారు? ఆ బిడ్డల్ని పెంచి పోషించే బాధ్యత ఎంత ఉంటది? ఇవన్నీ చూసుకొని ₹1 ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు అపవిత్రత అనే మాట మాట్లాడుతుంటే మొట్టమొదట బోర్డు సభ్యుల మీదనే చర్యలు తీసుకోవాలి. మాట్లాడితే కమ్యూనిస్ట్ యూనియన్లు అవి చేసాయి ఇవి చేసాయి అని మాట్లాడుతున్నది చాలా దుర్మార్గం. కమ్యూనిస్టులు ఎక్కడా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాయి. కార్మికులకి రక్షణ ఉండాలని చెప్పి మాట్లాడతాము. ఎవరికైతే సొమ్ముంతో దేవుడి సొమ్ము తినకూడదని చెప్తున్నాం. సేవా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్తున్నాం తప్ప కమ్యూనిస్టులు అనేవాళ్ళు అక్కడ బోర్డులో కూర్చొని రాజకీయం చేయడం లేదు. అది గుర్తించాలి. ఈ విధంగా దుర్ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తే మాత్రం సహించమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో
జరుగుతున్న అనేక పరిణామాలు చూస్తే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఉన్నాయి. తిరుమల పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత పాలకవర్గానికి, ప్రభుత్వంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ, అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం కానీ చాలా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక 2 రోజుల క్రితం అక్కడ ఎగ్ బిర్యానీ పట్లాలు బయటపడడం చూస్తుంటే అందరూ కూడా కలత చెందే విధంగా ఉంది. అటువంటి వాటిని పకడ్బందీగా పైకి పోకుండా, చారనీయకుండా ఈ యంత్రాంగం అటు కట్టడి చేయడంలో చాలా విపరీతమైన పరిస్థితి ఉంది. అదే రకంగా ఒక భక్తురాలు పర్మిషన్ తీసుకొని వెంకటేశ్వర స్వామికి మొత్తం కూడా దాదాపు 70 లక్షలు ఖర్చు పెట్టి అన్ని అలంకరణ చేసి లోపల ఉంటే దాని కనీసం కొన్ని రోజులు 3 రోజులు ఉంచాలని చెప్పేసి ఉన్నప్పటికీ ముందే దాన్ని బయటికి తరివేయడం, ఆ భక్తురాలు విజ్ఞప్తిని కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఉండడము, ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటే మన భక్తులు మరింత ఆందోళన చెందుతున్నారు. మనం చూసాము 6 మంది చనిపోయారు. భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనబడ్డాయి. దీని మీద విచారణ కూడా ఉన్నత విచారణకు ఆదేశించారు. వీటన్నిటి కారణంగా తిరుమల కేంద్రంగా అనేకమైన కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. గతంలో కావాలనే లడ్డు ఈ వివాదాన్ని ఈ ప్రభుత్వం కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి దానంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి చూసాం. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటున్నప్పుడు తిరుమలలో మరింత భద్రత పెంచాలి. భక్తులు స్వేచ్ఛగా వాళ్ళ భక్తులు కేంద్రంగా జరగాలి, విఐపీలు కేంద్రంగా జరిగేదాన్ని అరికట్టాలి. ఆ రకంగా వాళ్ళ భక్తులకు మరింత భద్రత కల్పించడం ద్వారా తిరుమలకు వచ్చే అపవిత్రతని మనం రూపుమాపడం, భక్తులకు మరింత భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద, టీటీడీ పాలక మండలి మీద, విజిలెన్స్ మీద ఉందని చెప్పేసి సిపిఎం గా నేను విజ్ఞప్తి చేస్తాను. వైకుంఠ ఏకాదశిలో చనిపోయిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చారు, అది కూడా టీటీడీ ఇచ్చారు. ఈరోజు మన తిరుమల ఈ యొక్క వైకుంఠ ఏకాదశి దర్శనం ద్వారా వాళ్ళందరూ కూడా ఈరోజు ఏర్పాటు చేసిన నష్టపరిహారం సంబంధించి మేము కోరాము. అనేక పరిశ్రమల్లో అనేక వాటిల్లో ₹1 కోటి ఇస్తున్నారు, గతంలో కూడా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ పరిశీలన చేసినప్పుడు ఈరోజు కనీసం ₹1 కోటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. టీటీడీ మాత్రమే 25 లక్షలు ఇచ్చి చేతులు తిరుపుకోవడం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి బాధ్యత వహించాలా. టీటీడీ కూడా ఉంది కాబట్టి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఆ భక్తులకి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలు, అలాగే మొన్న జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి కానీ, అలాగే లడ్డు వివాదం కానీ ఇవన్నీ చూస్తా ఉంటే లోకేష్, చంద్రబాబు నాయుడు అక్కడ వాళ్ళ అనుచరులను కూర్చోబెట్టుకొని వాళ్ళ ఆర్డర్లు పాస్ చేస్తుంటే జరిగినట్టుగా ఉంది. ఈరోజు బోర్డు ఏర్పాటు చేశారు కానీ దాంట్లో అనుభవం ఉండే వాళ్ళు ఎవరూ లేరు. అట్లే ఒక ప్లానింగ్ లేకుండా మన తొక్కిసలాటకి 6 మంది చనిపోవడానికి కారణమైన పరిస్థితి తిరుపతిలో కనపడుతోంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈ తొక్కిసలాట అనేది చాలా బాధాకరం. ఇది కూడా గవర్నమెంట్ ₹1 కోటి అనేది ప్రకటించాలి. ఏదో తూతూ మంత్రంగా 25 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టేసి దేవస్థానం మాత్రమే ఇచ్చింది. గవర్నమెంట్ నుంచి ఎటువంటి నష్టపరిహారం అందలేదు. వాళ్ళని ఆ మృతుక కుటుంబాలకు కూడా నష్టపరిహారం అందించాలి. అదే విధంగా బోర్డుకు సంబంధించి కూడా ఒక సీనియర్లు కానీ ముందు ముందు కూర్చొని పెట్టి వాళ్ళకి అనుభవం ఉండే వాళ్ళని బోర్డు మెంబర్లుగా తీసుకోవాలి తప్ప ఇతరవన్నీ చేయకుండా ఇలాంటివన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తాను.